నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చాలా ముఖ్యమైన అంశమైన నైతిక వికాసంపై టెట్ బిడ్ బ్యాంక్ నేర్చుకున్నాం. ఈ ప్రశ్నలు పరీక్షలో తప్పకుండా మీకు ఉపయోగపడతాయి. చక్కగా గమనించండి. అంతేకాకుండా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం నైతిక వికాసంలో బిగ్ బ్యాంగ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ జీన్ పియాజే, ఆప్షన్ బి లారెన్స్ కోల్బర్గ్, ఆప్షన్ సి ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ డి బిఎఫ్ స్కిన్నర్. ద ఆన్సర్ ఈస్ లారెన్స్ కోల్బర్గ్. నైతిక వికాస సిద్ధాంతాన్ని లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. సెకండ్ క్వశ్చన్, లారెన్స్ కోల్బర్గ్ సిద్ధాంతంలో మొత్తం ఎన్ని స్థాయిలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 6. ద ఆన్సర్ ఈస్ లారెన్స్ కోల్బర్గ్ సిద్ధాంతంలో మొత్తం ఎన్ని స్థాయిలు ఉన్నాయి? లారెన్స్ కోల్బర్గ్ సిద్ధాంతంలో మొత్తం మనకి 3 స్థాయిలు ఉన్నాయి. ద రైట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే కోల్బర్గ్ సిద్ధాంతంలో మొత్తం ఎన్ని దశలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ సి 8. కోల్బర్గ్ సిద్ధాంతంలో మొత్తం 6 దశలు ఉన్నాయి. ద రైట్ ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే శిక్షా భయంతో ప్రవర్తించడం ఏ దశలో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ దశ 1, ఆప్షన్ బి దశ 2, ఆప్షన్ 3, ఆప్షన్ సి దశ 3, డి దశ 4. శిక్ష భయంతో ప్రవర్తించడం ఏ దశలో కనిపిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ దశ 1. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్. ఇప్పుడు మనం తర్వాత బిట్ తీసుకున్నట్లయితే స్వలాభం కోసం పరస్పర ప్రయోజనం ఏ దశకు చెందింది? ఆప్షన్ ఏ దశ 1, ఆప్షన్ బి దశ 2, ఆప్షన్ సి దశ 3, ఆప్షన్ డి దశ 4. స్వలాభం కోసం పరస్పర ప్రయోజనం కోసం మనకి ఆన్సర్ తీసుకున్నట్లయితే దశ 2. నెక్స్ట్ బిట్ తీసుకున్నట్లయితే మంచి అబ్బాయి మంచి అమ్మాయి అనిపించుకోవడానికి నైతిక నియమాలు పాటిస్తారు. ఇది ఏ దశలో కనిపిస్తుంది? దశ 3, దశ 4, దశ 5, దశ 6. మంచి అబ్బాయి మంచి అమ్మాయి అనిపించుకోవడానికి నైతిక నియమాలు మనకి దశ 3లో పాటిస్తారు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే సామాజిక వ్యవస్థ సజావుగా కొనసాగడానికి అవసరమైనటువంటి చట్టాలను, సాంప్రదాయాలను, నియమాలను అనుసరించడం తమ బాధ్యతగా గుర్తిస్తారు. ఇది ఏ దశకు చెందింది? ఆప్షన్ ఏ దశ 2, ఆప్షన్ బి దశ 3, ఆప్షన్ సి దశ 4, దశ 5. సామాజిక వ్యవస్థ సజావుగా కొనసాగడానికి అవసరమైనటువంటి చట్టాలను, సాంప్రదాయాలు, నియమాలను అనుసరించడం అనేది మనకి దశ 4. ద రైట్ ఆన్సర్ ఈస్ సి. తర్వాత తీసుకున్నట్లయితే ఉత్తర సంప్రదాయ స్థాయిలో ఎన్ని దశలు ఉన్నాయి? ఉత్తర సంప్రదాయ స్థాయిలో మనకి పోస్ట్ కన్వెన్షనల్ స్థాయిలో ఎన్ని దశలు ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఏ స్టేజ్ 2 అండ్ 5 అండ్ స్టేజ్ 6. తర్వాత బిట్ తీసుకుంటే కోల్బర్గ్ సిద్ధాంతం ఏ మనోవిజ్ఞాన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ బి బిఎఫ్ స్కిన్నర్, ఆప్షన్ సి జీన్ పియాజే, ఆప్షన్ డి జాన్ డూయి. కోల్బర్గ్ సిద్ధాంతంకి జీన్ పియాజే అనే మనోవిజ్ఞాన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. రైట్ ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే సత్యం, న్యాయం, సమానత్వం వంటి విలువలను పాటించడం ఏ దశకు చెందింది? ఆప్షన్ ఏ దశ 4, ఆప్షన్ బి దశ 5, ఆప్షన్ సి దశ 6, ఆప్షన్ డి దశ 3. ఈ సత్యం, న్యాయం, సమానత్వం వంటి విలువలను పాటించడం అనేది మనకి దశ 6కు సంబంధించింది. ఆప్షన్ సి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, యూనివర్సల్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్.
ఇలాంటి మరిన్ని వీడియోల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.